తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దామినేడు ఇంద్రమ్మ కాలనీలో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. అనుమతులు, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించామన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఏదైనా సమస్య వచ్చినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ వజ్రబహార్లో భాగంగా దామినేడు సముదాయం, గృహ సముదాయం దాదాపు 8,000 మంది నివసిస్తారు ఇక్కడ. ఈ ప్రాంతంలో చాలా వరకు వివిధ రకాల ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నారు. చాలా వరకు క్రైమ్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి, పాస్ట్ హిస్టరీని. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక కాంప్రిహెన్సివ్గా పోలీసు, తర్వాత మిగతా శాఖలు కూడా, ఈగల్ మరియు ఇది మన ఆర్టీఏ, ఎక్సైజు, తర్వాత ఏఆర్ ఫోర్సు, డాగ్ స్క్వాడ్స్తో కూడా పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ చెకింగ్ అనేది చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీరిని పూర్తిగా విచారించి, వారికి ఉన్న క్రైమ్ హిస్టరీని కూడా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా ఈ ప్రాంతంలో చాలా మటుకు 99% అందరూ కూడా చాలామంది పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాటి ముసుగులో వచ్చి క్రైమ్ చేయడానికి వచ్చే వారిని గుర్తించడం, వారిపై తగిన చర్య తీసుకోవడం, తిరుపతిలో మంచి సేఫ్ సిటీగా క్రైమ్ చేసే వారిని పూర్తిగా వాచ్ పెట్టే విధంగా ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతాయి వివిధ ప్రాంతాల్లో, అనుమానాస్పద ప్రాంతంలో. తద్వారా ఎవరు కూడా క్రైమ్ చేసి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆపరేషన్ చేస్తూ, అదేవిధంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులున్నా లేదా వారి కదలికలు, వారి మూమెంట్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉన్నా డైల్ 100కి కానీ లేదా 1972 గాంజాకి కానీ 112కి కానీ కాల్ చేసి చెప్తే వారి ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతూ తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఒకవైపు గాంజా నిర్మూలన మరియు క్రైమ్ నిర్మూలన, రౌడీయిజం నిర్మూలన కోసం అన్ని ప్రాంతాలను కూడా ఈ విధంగా కార్డన్ సెర్చ్, అనుమానాస్పద ప్రాంతాలు కార్డన్ సెర్చ్ చేస్తూ నైట్ ఆపరేషన్స్ని ఎన్హాన్స్ చేస్తూ ఒక సురక్షితమైన తిరుపతిని ఏర్పాటు చేయడానికి ప్రజల సహకారము, మీడియా సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది.